దర్శనం ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. అవధాన విద్యా వికాస పరిషత్ భాగ్యనగరం వారి ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వారం రోజుల పాటు నేరేడుమెట్టలోని సెయింట్ మార్క్స్ గ్రామర్ స్కూల్లో మల్లినాథ సూరి అవధాన ప్రాంగణంగా పేర్కొన్నటువంటి ఆవరణలో 5వ అవధాన శిక్షణ శిబిరం జరగబోతోంది. 5వ అనగానే ఇది ఎప్పుడు మొదలైంది అని మనం కాస్త చరిత్రలోకి వెళ్ళాలి. 2021 జూన్లో ఈ అవధాన శిక్షణా సప్తాహం, శిక్షణా శిబిరం అనేది ప్రారంభమైంది. అది నా చేతుల మీద జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అవధానాలు మేము చేశాం, వాటి సంగతి అంతా తెలుసుకున్నాం. ఇప్పటికే 325 అష్టావధానాలు, ఒక 10 పైన శతావధానాలు, ఒక ద్విశతావధానం 200 మందితో, ఆ పైన 1116 మంది పృచ్ఛకులతో పూర్తి మహాసహస్రావధానం కాకినాడలో చేసి ఆశువులు పోను 750 పద్యాలని, 250 సమస్యల్ని, 250 దత్తపదుల్ని, 250 వర్ణనలని ఒకే రోజున ఏకధాటి ధారణగా అప్పగించడం జరిగింది. 1996. అప్పట్లో ఈ స్మార్ట్ ఫోన్ కాదు కదా, సెల్ ఫోన్ కూడా లేదు, కేవలం ల్యాండ్ ఫోన్ మాత్రమే ఉండేది. అది మాకు లేదు. అది కలిగి ఉండడం కూడా ల్యాండ్ లార్డ్కి సాధ్యం, ల్యాండ్ ఫోన్ ఉండాలంటే. కేవలం ధారణాశక్తి మీద ఆధారపడి ఎక్కడా రాసుకోకుండా కేవలం మెదడులో మాత్రమే రాసుకొని 22 రోజుల పాటు అఖండమైన సాధన చేసి 1000 మంది విద్యార్థులు కాదు విద్వాంసులు కూర్చుని ఉంటే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి, అప్పట్లో సమైక్య రాష్ట్రం కాబట్టి అందరూ విచ్చేస్తే వారందరి ముందు చేయడం జరిగింది. అయితే అలా జరిగినటువంటి సహస్రావధానాలు 5-6 మాత్రమే ఉన్నాయి. ఇటు 3.5 కోట్లు తెలంగాణ ప్రజలు అంటున్నారు, అటు 5.5 కోట్లు ఎంతో అటు ఉన్నారు. మరి 8-9 కోట్లు జనాభా కనపడుతుంటే ఇంకా ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ ఉండేటువంటి తెలుగువారిని లెక్క పెడితే సుమారుగా 1 కోటి ఉంటారు. ఒక 10 కోట్ల మందిని చూస్తుంటే నాకు మా సహస్రావధానం నాటి మాటోడు గుర్తొస్తాం. నువ్వు కోటికి ఒక్కడవయ్యా అన్నారు కొందరు పెద్దలు. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే 1.5 ఒక్కడినే అనిపిస్తాం. మరి కోటికి ఒక్కడవ్వాలంటే కనీసం 10 మంది ఉండాలి కదా. మేము 6గురమే ఉన్నాం. ఇక మిగిలిన 4 ఎప్పుడు తయారవ్వాలి? అసలు సహస్రావధానం అలా అట్టి పెట్టండి, కనీసం శతావధానం, కనీసం అష్టావధానం ధైర్యంగా చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నీ వెతుక్కునేటువంటి సందర్భాలు మాకు, అవధాన రంగంలో ఉన్న ఇతర పెద్దలకు కూడా 2010 తర్వాత ఎక్కువైనాయి. నిజంగా ఇంకే ఉంటుందా ఇది, ఎవరైనా చేస్తారా? ఎందుకంటే తెలుగు భాషే లేకుండా పోతోంది ప్రాథమిక స్థాయి నుంచి. ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా బాగా అశ్రద్ధ జరుగుతోంది. అటువంటిప్పుడు పద్యం ఎవరికి కావాలి, అవధానం ఎవరికి కావాలి అనుకుంటున్న రోజుల్లో ఈ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, వెంకటరమణ శర్మ గారు సోదరులు, వీళ్ళు మళ్ళీ కొప్పరపు కవులు సోదరులు పుట్టినట్టుగా పుట్టి వీళ్ళు మళ్ళీ అవధాన శిక్షణా శిబిరం అని మొదలు పెడితే నేను నా చేతితో మొదలు పెట్టేటప్పుడే నాకు అనుమానం ఉంది. ఎందుకు ఈ సాహసం చేస్తున్నారు, ఏటా కొనసాగించగలరా, దీనికి డబ్బు ఖర్చు కూడా చాలా అవుతుంది అని. సరే, వారు సిద్ధపడ్డారు, ఏదో నేను చేయదలుచుకున్నది ఏదో నేను చేశాను. కానీ అది విజయవంతంగా 5 సంవత్సరాల పాటు అలా కొనసాగడం, కొన్ని వందల మంది ఆ శిబిరానికి రావడం, సాధనావధానాలు, పరిపూర్ణమైన అవధానాలు అన్నీ అక్కడ జరగడం. ఈవేళ మళ్ళీ ఒక 10-15 మంది కొత్త అవధానులు రంగంలో కనిపిస్తూ ఉండడం చూస్తే మనం పెట్టినటువంటి దీపం కొండెక్కిపోలేదు, కొండ మీద ఉండేటువంటి గుళ్ళో, దేవుడి గర్భగుళ్ళో శాశ్వతంగా ఉంది అని ఆనందం కలిగింది నాకు.
గుళ్ళో దేవుడి దగ్గర దీపం పెడితే, గర్భగుడిలో పెడితే దానిది భారం, పెట్టే వరకే మంది, ఆయన చూసుకుంటున్నాడు. పైగా ఈవేళ అవధాన విద్య ఎవరికి అవసరం అంటే, ఎవరు చేస్తున్నారో మీరు గమనించండి, వారికి అవసరం. ఎవరు చేస్తున్నారు? నల్లాం చక్రవర్తుల సాహిత్య రేపు అర్ధశతావధానం చేయబోతున్నాం. నేను కాకినాడలో 94లో అర్ధశతావధానం అనే మొదలుపెట్టాను. నా మొదటి శతావధానం కాదన్నది అర్ధశతావధానం. అంటే ధైర్యం లేక, అంతకంటే ఉంది, ఏమో 100 పద్యాలు చెప్పాలంటే చెప్పగలమో లేదు. ఇప్పటికేవో అవధానాలు బాగా నడిచాయి, ఓ 30-40 పైన నడిచాయి. ఆయన్ని చేశారు కదా ఒక శతావధానం చేయాలంటే, లేదు అర్ధశతం చేద్దాంలేండి అన్నాను. అని పెట్టాక విచిత్రంగా ఏమైందంటే, అక్కడ కాకినాడలో కార్యకర్తలు ఇంకా అది కరపత్రం కూడా వేసేసి అర్ధశతావధానం అన్నాక అన్నీ అయిపోయాక ఇంకా 10 రోజుల్లో, 10 రోజులు కూడా కాదు, వారం రోజుల్లో ఉందనగా నా దగ్గరికి వచ్చి, ఏమయ్యా దాతలు శుభ్రంగా ఉన్నారు, భోజనాలు పెడతా ఉంటున్నారు, శతావధానం చేయకూడదా అన్నారు. భోజనాలు వారు పెడతారండి, పద్యాలు ఎవరు చెప్తారన్నారు. వాడు ఏదో మేము ముందు భయపడ్డాం, నిర్వహించలేమని, భోజనాలకి శుభ్రంగా ఉన్నారు మన వాళ్ళు, కాకినాడలో లోపం వెళ్ళలేదు, అన్ని జమీందారులు ఉన్నారు, ఇస్తారు, నువ్వు శతావధానం చేయవయ్యా అన్నారు. అది ఎలా కుదురుతుందండి, మీరు భోజనాలకి పద్యాలకి పోలుస్తారేంటి? భోజనం చేస్తే నిద్ర వస్తుంది, పద్యం రాదు. అందుకని నేను వల్ల కాదు అంటూనే కాశీబొట్ల సత్యనారాయణ గారు, ధూళిపాడు మహాదేవమణి గారు, కేశవపల్లి సత్యనారాయణ గారు, రాణి సుబ్బయ్య దీక్షులు గారు, కీర్తిశేషులు, మహానుభావుడు ఆయన, ఇలాంటి వాళ్ళు బాగా ప్రోత్సహిస్తే అర్ధశతావధానం అనే కరపత్రం అలాగే ఉంచి శతావధానం చేశారు. ఆ పత్రం మార్చడం వీలు కదా, ఎందుకంటే ఇంకా 2 రోజులు 3 రోజులు ఉందనగా ఎలా మారుస్తాం. కృష్ణమరాజు కార్పొరేషన్లో అది శతావధానం చేస్తే విజయవంతంగా నడిచింది. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు అధ్యక్షత వహించారు. అంటే మనిషిని ప్రోత్సహించే వాళ్ళు ఉంటే ఆ ప్రతిభ ఎలా వికసిస్తుంది అనడానికి అది నాకే ఒక ఉదాహరణగా కనపడింది. అయితే అప్పటికి ఇప్పటికి ఒక తేడా ఏమిటంటే, అప్పట్లో అవధానాలు చేసేవాళ్ళు చాలామంది ఓరియంటల్ కాలేజీలో చదువుకున్నారు. చాలామంది, ఏదో ఒకరిద్దరు నాబోటిగాళ్ళు తప్ప అందరూ అక్కడ చదువుకున్నవాళ్ళే. ఇప్పుడు ఈవేళ చూస్తే పరిస్థితి, నల్లాం చక్రవర్తుల సాహిత్య సహా అందరినీ చూస్తే వీళ్ళంతా సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకున్నారు. బీటెక్లు, ఎంటెక్లు వీళ్ళవి. వీళ్ళకి సాహిత్యంతో పరిచయం తక్కువ. కానీ కొంతమంది సాహితీ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కావడం వల్ల, కొంతమందికి జన్మాంతరమైన సంస్కారం, కొంతమందికి సహజమైన అభిరుచి, దాన్ని మెరుగుపెట్టుకోవాలనే ఒక తపన ఉండడం వల్ల ఈవేళ వీరు చెప్పినట్టుగా అవధానాలు చేస్తున్నటువంటి 10 మంది పైన కూడా టెక్నాలజీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు సుమారుగా. అంచేత మళ్ళీ మనకు ఒక ఆశ ఏమిటంటే, ఈ విద్యా విధానం మారినా కూడా ప్రతిభావంతమైన ప్రక్రియ అవధానానికి లోటు లేదు అని ఒక నమ్మకం కలుగుతుంది. పైగా అది అవసరం కూడా. అవధాన ప్రక్రియ ఎందుకు అవసరం అంటే, ఈవేళ గమనించండి, ఈ బీటెక్, ఎంటెక్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవ్వరి ముఖాల్లో కూడా వెలుగు కనపడడం లేదు. ఒక 100కి 10 మందిని ఆనందంగా చూస్తే అది సంతోషించాలి. లేదా 10 మందిలో వెలుగు లేకుండా 90 మందిలో ఉంటే మనకు ఆనందం. కానీ 90 మందిలో లేదు. ఎందుకంటే నెత్తి మీద కత్తి వేలాడుతుంది. ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇప్పటికే వచ్చేసింది. ఇంకా మిథోస్ అని కొత్తది వచ్చింది, ఆంథ్రోపిక్స్ అన్నారు, రకరకాలు కనిపెట్టారు. ఇవన్నీ కలిపి ఏం చేస్తున్నాయంటే, ఈ మనుషులు అవసరం లేనటువంటి ఒక కృత్రిమ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. ఈ కృత్రిమ మేధా ప్రపంచంలో మనిషి ఎలా తట్టుకోవాలి? ఇది మీకు అవధానం ద్వారా నిరూపణ అవుతుంది, ప్రత్యక్షంగా నిరూపణ అవుతుంది. రేపు అక్కడ జరిగే అర్ధశతావధానం కానీ ఇతర అవధానాలు కానీ మీరు వచ్చి చూస్తే, అసలు ఆ ఎదురుగా కూర్చోవడం, వాళ్ళు దిగ్ధంతులైన పండితులు, వాళ్ళని చూడగానే ముందు ఉంటూ చెమట పట్టాలి, వేసవకాలం కాకపోయినా. ఆ స్థితిలో పద్యం చెప్పడం ఎంత కష్టం ఇది. ఇందులో మళ్ళీ స్త్రీలు ఉన్నారు, అందులో కుమారీలు ఉన్నారు. వాళ్ళు ఎలా చెప్తున్నారు? అసలు వయస్సు ఎంత, 14-15 ఏళ్ళ అమ్మాయి సంస్కృతంలో అష్టావధానం చేయడం చూశాను నేను. ఎంత విచిత్రమైన విషయం ఇది. ఈ మేధాశక్తి ముందు కృత్రిమ మేధ ఏ పాటిది? మనిషి సహజంగా ఆలోచిస్తే అనేక రకాల ద్వారాలు విచ్చుకుంటాయి. మన సంస్కృతి చాలా స్పష్టంగా ఏం చెబుతుందంటే, తపస్సు అంటే ఏమిటి? నామజపం చేస్తున్నప్పుడు నామంలో ఉండే ఒక సిలబుల్, ఒక పదం రెండో పదానికి మధ్యలో విరామం ఉంటుంది. నమ శివాయ అంటాం, నమహకి శివాయకి మధ్యలో విరామం ఉంది. నమః అన్న దాంట్లో నాకి మహాకి మధ్యలో విరామం ఉంది. శివాయ అన్న దాంట్లో సీకి వాకి యాకి మధ్యలో కూడా విరామం, అతి స్వల్పమైన విరామం. అది సెకండ్లో 1000 వంతు కావచ్చు, కానీ ఉంది.
అక్షరాల కలయిక పదం, పదాల కలయిక వాక్యం. ఈ మధ్యలో ఉన్న విరామాన్ని చూడడమే తపస్సు అన్నారు శాస్త్రజ్ఞులు. మధ్యలో ఉన్న విరామం, దేశాంతర ప్రాప్తం మధ్యే యత్ సంవిదో వపుః అని యోగ వశిష్ఠంలో చెబుతారు. ఆ మధ్యలో ఉన్న విరామం మీద దృష్టి పెడితే, నిశ్శబ్దం మీద, నిర్ధ్వని మీద దృష్టి పెడితే అదే దైవం, అదే తపస్సు, అదే నువ్వు, అదే నేను, అదే సర్వం, సర్వం కలిగిదం అన్నారు. ఆ తపస్సు మీద దృష్టి పెట్టగానే, ఆ మధ్యలో ఉన్న విరామం మీద, మౌనం మీద దృష్టి పెట్టగానే ఏం జరుగుతుందంటే, ప్రకృతిలో ఉండే సమస్త ద్వారాలు తెరుచుకుంటాయి అతని మనస్సులోనే. అప్పుడు 3,86,000 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి, కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చంద్రుల్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి చంద్రుల్లో, సూర్యుల్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. అలాగే మన ఋషులు అనేక గ్రహాల గురించి అనేక సమాచారాలు చెప్పారు. వాళ్ళు చెప్పిందంతా నిజమని ఇవాళ నాసా వారి పరిశోధనలో రుజువవుతుంది. ఇవాళ రుజువవుతుంది పూర్తి. ఇప్పుడు సరస్వతి నది అని చాలామంది ఉందా లేదా అని రకరకాల మాట. ఇవాళ ఈ రోజు మాట్లాడుతున్నాను నేను. ఈ రోజు దినపత్రిక, మీరు పత్రిక చూడండి, సరస్వతి నది ఉందని NGRI వాళ్ళు ప్రకటించారు, నేషనల్ జియోగ్రఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సరిగ్గా గంగా యమునా నది మధ్యలోనే. అది ఈ రెండు మధ్యలో పక్కదారి పట్టింది కాదు, ప్రత్యేక నది అని చెప్పారు. అది హిమాలయాల్లో కలుస్తోంది అనేది మేము రుజువు చేసినట్టయితే అది సరస్వతి అనేది పక్కా అన్నారు. ఇలా మన పూర్వీకులు చెప్పినవన్నీ మాయలు, విభ్రమాలు అని రకరకాల హేతువాదులు, నాస్తికులు దుష్ప్రచారం చేసి యువతరాన్ని భారతీయ సంస్కృతికి దూరం చేసిన పరిస్థితుల్లో తిరిగి దగ్గర చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ మహనీయులైన సోదరులిద్దరూ అవధాన శిక్షణా శిబిరం ద్వారా చేస్తున్నారు. ఇది మహా ఉపకారం. ఇది మహా ఉపకారం, మామూలు ఉపకారం కాదు. ఎందుకోసం అంటే ఇదొక్కటి బాగా నడిస్తే మళ్ళీ అవధాన విద్య బాగా వికాసం చెందితే, అవధాన వికాస పరిషత్ కాబట్టి ఈ కృత్రిమ మేధ వల్ల ఉండే భయాలన్నీ పోతాయి. ఎన్ని కృత్రిమ మేధలు రానివ్వండి, ఎన్ని యంత్రాలు రానివ్వండి, మనిషి పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించినట్టుగా అది ఆలోచించలేదు. దానికి ఫీడింగ్ చేసినట్టు అది ఆలోచిస్తుంది. ఒకవేళ స్వతంత్రంగానే ఆలోచిస్తే కొంపలు అంటుకుంటాయి, అనుమానం లేదు. అది ఏమి ఔచిత్యం లేకుండా ఆలోచిస్తుంది. అలా లేకుండా అవధాన విద్యను ప్రోత్సహించాలి అంటే మనం ఇటువంటి శిక్షణా శిబిరాల్లో ఉండాలి. ఒక ఉదాహరణ చెప్పి నేను సెలవు తీసుకుంటాను. నేను ఆ మొదట అర్ధశతావధానం అని చెప్పి శతావధానం చేసినప్పుడే నాకు సత్యనారాయణమూర్తి గారిని, విశ్వనాథం సత్యనారాయణమూర్తి గారు, ఆయన టెలిఫోన్స్లో పనిచేసేవాడు. ఆయన ఒక సమస్య ఇచ్చాడు. నకులు నిజం రామనరనాథుడు జానకి సంతసింపగన్ అని ఇచ్చాడు. నాకు బుర్ర పాడైంది ఒకసారి. రెండో దాంట్లో ఇబ్బంది లేదు, రామనరనాథుడు జానకి సంతసింపగా. జానకి సంతోషించింది, రాముడు చంపాడు. రాముడు చంపితే జానకి సంతోషించింది. రావణాసురుడు అయి ఉండాలి, ఇంకెవరు అవుతారు? లేదా పోనీ ఇంకో కుంభకర్ణుడో ఇంకొకడో ఎవరైనా. ఈ నకులుడు ఎలాగా? వెంటనే మీకు ఆలోచించండి, కొత్త మేధావులు, బీటెక్ ఎంటెక్ చదువుతున్న విద్యార్థులందరూ ఈ నకులుడికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెబుతుంది జవాబు? ఎంతసేపు భారతంలో నకులుడి గురించి వెతుకుతుంది. మహా అయితే 1,700 శ్లోకాలు వెతకచ్చు, నకులుడే దొరుకుతాడు, ఇంకేం దొరకదు. నకులుడికి సంబంధించిన హిస్టరీ అంతా దొరుకుతుంది. యక్ష ప్రశ్నల్లో ముందెళ్ళి నీళ్లు పట్టుకురావడం, ఈ గోలంతా మిగులుతుంది. లేకపోతే నడుస్తుంటే ద్రౌపదినేమో నెత్తి మీద మోయడం, ఇవన్నీ ఉంటాయి. అంతేగాని అసలు దీన్ని విడదీసి ఏం చేయాలి? ఎలాగా ఈ జానకిని ఏం చేయలేము మనం. చివరి పద్యపాదంలో చివర ఉంది అది, రామనరనాథుడు జానకి సంతసి. దాన్ని మార్చడానికి మీరు ఏం చేసినా నకులునే విడదీయాలి. అంటే ఖచ్చితంగా నా తీసేయి కులుని, ఒక వంశానికి సంబంధించిన వాడిని. వెంటనే రావణాసురుడు రావాలి, ఎందుకంటే రాముడు చంపింది ఆయన్నే కదా. అంటే రావణాసురుడు ఏ వంశానికి సంబంధించిన? రాక్షస వంశానికి సంబంధించిన. నాకు వాస్తవంగా చెబుతున్నాను, మా అమ్మ పాదాల సాక్షిగా, ఓటమినైనా అంగీకరించాలని నాకు అలవాటు, అందులో ఇబ్బంది ఏం లేదు. ఓటమే గెలుపుకి మెట్టు మొదటి నుంచి నేను భావించాను. అందుకే నాకు మొదట అర్థం కాలేదు, కానీ మొత్తం మీద రాముడు చంపిన రావణుడు ఇందులో రావాలనే విషయం తెలిసింది. అందుకని వెంటనే పద్యం ఇప్పుడు అవధానంలో ఎలా ఉంటుందంటే, సమస్య ఇచ్చాక ఎక్కువలో ఎక్కువ 30 సెకండ్లలోగా పాదం అందుకోవాలి. దానికి పద్ధతి ఉంది. ఇష్టం వచ్చినప్పుడు 1 గంట సేపు సాగతీస్తానంటే కుదరదు. ఇది మధ్యలో వాళ్ళని ఏదో మాట్లాడమన్నాం, పాట పాడమన్నాం, అదంతా కుదరదు. ఆ సమస్య ఇచ్చాక 30 సెకండ్లులోగా అందుకోవాలి, నేను అందుకోవాలి. అందుకని నాకు రావణుడు అనే విషయం తెలుస్తుంది. తర్వాత చూసుకుందాం, రావణుడో కుంభకర్ణుడో ఎవడో ఒకటి పెట్టచ్చు. సకల మహస్త్ర శస్త్రముల సారమిరింగిన యుద్ధ కోవిదుని అన్నారు. ఇది మధ్య మార్గం, ఇందులో ఎవరినైనా పెట్టచ్చు.
అనేక రకాల అస్త్రాలు శస్త్రాల సారం తెలిసిన యుద్ధోపయోగుడు రావణాసురుడు అవుతాడు, అవసరమైతే భీముడు అవుతాడు, ఇంకోడు ఎవడో అవుతాడు. అది తర్వాత చూసుకోవచ్చు. అంటే ఎప్పుడు ఈవేళ చూడండి యువతరం బాధపడుతున్నది ఎక్కడో, ఒక సమస్య ఏదైనా వస్తే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది లోపల. అయిపోవాలి అయిపోవాలి వెళ్ళిపోవాలి, ఎలాగిది అనడంలోనే వాళ్ళు మత్తుమందులకు అలవాటు పడుతున్నారు. అనడంలోనే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వివరం చెప్పాలి, ఏదో చెయ్యాలి, దీని నుంచి ఎస్కేప్ అవుదామని పబ్బులకి క్లబ్బులకి వెళ్ళిపోతున్నారు. అవధానం అలా ఎస్కేప్ అవ్వనివ్వదు. ఎందుకంటే అవ్వనివ్వకుండా నీకు 1000 మంది ఉంటారు అక్కడ. నువ్వు పారిపోదామన్నా కుదరదు. పైగా వాళ్ళు బలవంతంగా కూర్చోబెట్టి చేయవయ్యా, ఆలోచించవయ్యా అన్నట్టుగా కాస్త అవసరమైతే పృచ్ఛకుడు ఓ క్లూ లాంటి మాట వదులుతాడు అవసరమైతే. అలా ప్రోత్సహించి పెంచేలా ఉంటారు కానీ దాన్ని తెగొట్టేద్దాం అన్నట్టుగా ఉండరు. అక్కడ శత్రువులు కాదు, అక్కడ వాళ్ళు మిత్రుడైన శత్రువులు వాళ్ళు. అందుకని నేను మొదట ఇలా యుద్ధ కోవిదుని అన్నాక మళ్ళీ అవధానంలో 2వ ఆవృత్తి రావడానికి, అందులో శతావధానంలో రావడానికి కనీసం ఒక 10-12 గంటల గ్యాప్ విరామం ఉంటుంది. మధ్యాహ్నం భోజనం చేస్తూ నేను వీడిని ఏం చేయాలి అని ఆలోచించా. ఎందుకంటే ఇప్పుడు కఠినమైన సమస్యలు మనసులో ఉంటాయి, మిగిలినవన్నీ మామూలు, ఏమి అది పెద్ద విషయం. అలా కళ తల ఇచ్చి శివధనుర్భంగం చెప్పుకుంటే అలలయ్యి కళలయ్యని చెబుతూ దాని గురించి ఆలోచించక్కర్లేదు అసలు. ఇది ఆలోచించాలి. అలా ఆలోచిస్తుంటే విచిత్రంగా ఏం చెయ్యాలి అంటే యాతుధాన పుణ్యజనాక అని అమరకోశంలో చదివిన మాట నాకు గుర్తొచ్చింది. ఈ అమరకోశ పరిజ్ఞానం లేకుండా అవధానం చేయడం సాధ్యం కాదు. ఆంధ్రనామ సంగ్రహం అమరకోశం. ఓ యాతుధాన కులుని, యాతుధానుడు అంటే రాక్షసులు కదా, అంచేత యాతుధ అనేది 3వ పాదం చివరిలో పెట్టి నా అని విడదీసి కులుని రాక్షస వంశానికి సంబంధించిన వాడు అంటే అయిపోయింది కదా. అప్పుడు నేను ఆ రోజు భోజనంలో వేసిన పులిహోర బూర్లు తినడం కంటే ఈ పద్యం అనడంలోనే నా మనసు ఆనందపోయింది. భోజనం చేస్తుంటే తోచింది అది. ఇక దాన్ని సాయంత్రం సంగతి చూసుకుందాం. ఎందుకంటే పరిష్కారం తోచిన తర్వాత మిగిలిన 2 పాదాలు అల్లడం అప్పటికే 2-3 వేల పద్యాలు వెళ్ళిన వాడికి పెద్ద సమస్య కాదు. నల్లేరు మీద బండి నడక అది తోచింది. వెంటనే తర్వాత సకలమ హస్త్ర శస్త్రముల సారమెరింగిన యుద్ధ కోవిదున్ స్వకుల భవాప్త రక్షణకు శ్రద్ధ యొకింతయులేని రావణున్ అని వేశా. దొరికిందయ్యా అన్నాడు ఆయన పృచ్ఛకుడు. వెంటనే వాళ్ళ ఆనందం, దొరికిందయ్యా అన్నాడు. మరి మీ ఆశీర్వచనం అండి అన్న. స్వకుల భవాప్త రక్షణకు శ్రద్ధ యొకింతయులేని రావణున్, వాడి వంశాన్ని వాడు రక్షించుకుందుకు ఏమాత్రం శ్రద్ధ చేయలేదు వాడు. ఇంద్రజిత్తు వచ్చి నాన్నగారు ఇది తప్పండి అంటే చెప్పిన పని చేయి అన్నాడు. కుంభకర్ణుడు వచ్చి ఇదేమిటయ్యా అన్నయ్య అంటే చెప్పిన పని చేయి. ఇదే తన వాళ్ళను కూడా తను కాపాడుకోవడం తెలియదు. మనకు లోకంలో కనిపించే కొంతమంది రాక్షసులు ఉంటారు కానీ వాళ్ళు కనీసం వాళ్ళని కాపాడుకుంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళేదో వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని, ఏదో రకంగా కొంత గుంపు ఉంటుంది. వీడికి ఏ గుంపు లేదు, స్వార్థం తప్ప. అందుకే నేను అది కొంచెం తెలివిగా వేశానన్నమాట. అది కేవలం సరదాకు వచ్చిన మా సుఖలోభవాప్త రక్షణకు శ్రద్ధ యొకింతయులేని రావణు వికల మనస్కుని జనుల విన్నపములు విననట్టి యాతుధాన కులుని చంపె రామనరనాథుడు జానకి సంతసింపగన్. వికల మనస్కుడు అయిపోయాడు అనడానికి సుందరకాండ హనుమంతుడు రాయి వారం ఉదాహరణ. హనుమంతుడు మాట్లాడుతుంటే వాడికి మతి లేదు అసలు. నువ్వు కోతే ఎలా ఉన్నాడు, మనుషులు ఎలా ఉంటారు. పైగా నువ్వు నీ రేంజ్ ఎంతయ్యా, నీ ర్యాంక్ ఎంత అందులో అంటే ఆయన ఏదో ఎంసెట్లో చివరి ర్యాంక్ లాగాను, నాది చివరి ర్యాంక్ అని మా భయ చాలామంది ఉన్నారు హనుమంతుడు వినయవాది. నాది ఇంచుమించు చివరి ర్యాంక్ అంటే నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారంటే వీడికి ఎదిరిపోయింది. ఆ రోజు నుంచి నిద్రపట్టలేదు వాడు. అలా మరి అందుకే వికల మనస్కుడు ఎంతోమంది చెప్పారు, విభీషణుడు సహా వినలేదు. ఇదంతా మనం పద్యం అల్లుకోవడంలో ప్రజ్ఞ. కానీ యాతుధాన కులుని అనే విభాగం తోచకపోతే ఇది మొత్తం గోవిందా. అది తోచాలంటే అమరకోశం చదవడం కూడా సమస్య కాదు. ఇత్యపులు కోయింగ కోనంగుడేయంగ అప్యేకదంతుండు ఆడేనెదుగో అని ఎవడో వెనక పద్యం రాశాడు. ఇత్యపులు ఏమిటయ్యా, కోనంగుడు ఏమిటయ్యా అంటే కోకిల పికయిత్యపి అంటే ఇత్యపులు అంటే కూడా కోకిల్లో అనుకున్నాడు వాడు. పికయిత్యపి అంటే పికము కూడా అని అర్థం అది. కానీ ఇత్యపులు అనుకున్నాడు. దర్పకో అరంగహ అని అంటే కోనంగుడు అని విడదీశాడు. అసంబద్ధ పద విభాగం అంటారు. ఇత్యపులుకు ఇంక కోనంగుడి అప్యేకదంతుండు లంబోదరో ప్యేకదంత అంటే అప్యేకదంతుడు. ఈ అప్పి ఎక్కడది? ఇవి చేసి ఆడినదిగో అని వేశాడు. ఇలా పద్యాలు రాస్తే అమరకోశం చదివిన వాళ్ళు ఇలాగే రాస్తారు. కేవలం అమరకోశం చదివి ఊరుకుంటే అక్కడ ఎక్కడ పదవి విభాగం ఉందో లేదో తెలియదు. అది దాన్ని స్ఫురణకు అన్వయంగా సమర్థించుకోవాలి. అసలు అన్నిటికీ మించి ఆ సమయానికి స్ఫురణ రావాలి. గుర్తురాని చదువు నాకు ఉండుగా అన్నాడు వెనకాడికి ఎవరో. గుర్తురానప్పుడు దేనికి పరీక్ష. అందుకే ముఖ్యంగా ఒక మాట చెబుతున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు అందరూ గమనించండి. మార్కులు జ్ఞాపక శక్తి కొలమానం కానీ మేధాశక్తి కాదండి. అది గ్రహించండి దయచేసి.
మార్కులు చూసి పిల్లల్ని ప్రోత్సహించడం, మార్కులను చూసి పిల్లల్ని విమర్శించడం చేయకండి. మార్కులు జ్ఞాపక శక్తి కొలమానం, మేధాశక్తి కాదు. అతనికి ఉన్న మేధాశక్తిలో అతను చదివిన దాంట్లో అప్పుడు గుర్తు వచ్చింది రాస్తున్నాడు, దానికి మార్కులు వేశాడు. ఇతను గుర్తు రాకుండా చదివింది చాలా ఉంది, అసలు చదవకుండా కూడా ఇతను సొంత మేధాశక్తి చాలా ఉంది, దానికి మార్కులు లేవు అక్కడ. అంటే మార్కులను బట్టి ర్యాంకులు అనడం, ఏదో పెద్ద పైన నుంచోబెట్టి ఫోటోలు తీయడం, ఈ వ్యవస్థ వచ్చాకే ప్రతిభ నాశనం అయిపోయింది. అది మేధాశక్తి కొలమానం కాదు, అవధానం మేధాశక్తి కొలమానం. దానికి ఎవరు మార్కులు వేరేరు అసలు. అంచేతను ఈ విద్య, ఈ శిబిరానికి తప్పకుండా ఆ పాల్గొనే వాళ్ళు ఎలాగో వస్తారు, అది కాదు, బయట వాళ్ళు కూడా చాలామంది వచ్చి, తల్లిదండ్రులు ముఖ్యంగా మహిళలు, యువతరం అందరూ వచ్చి చూసి మీకు సంబంధించిన వాళ్ళందరినీ ప్రోత్సహించండి. అది తప్పనిసరిగా ఇవాళ నేను అవధానం విషయం కూడా పక్కన పెట్టండి. మీ పిల్లలు ఎవరు నిరాశ నిస్పృహలకు లోనుగారు ఈ శిబిరానికి వచ్చి వారం రోజులు వింటే, అది నా గ్యారంటీ. సెలవు. దర్శనం